నల్ల ఆదిరెడ్డి గారు తర్వాత సెంట్రల్ కమిటీకి వెళ్ళాక ఎవరు వచ్చారు? అప్పుడు ఇది జగన్ వచ్చారు. జగన్ అలియాస్ శీలం నరేష్. ఆయన ఎంతకాలం చేశారు? ఆయన దాదాపున ఒక 3 సంవత్సరాలు చేసినాక చనిపోయాడు. ఆయన ఎన్కౌంటర్ చేసిండ్రు. ఆ నల్లాజిరెడ్డిని ఆయనను ఇక్కడ బెంగళూరులో పట్టుకొని పోలీసులు ఇది చేస్తారు. నరేష్ గారు సమయంలో మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి? అంటే ఆకలి దాడులు కానీ, భూములు పంచటం కానీ, చౌకీదారులను ఈ పుల్లర తీసుకోకుండా గొర్రెలు మేకల గొర్రెలు కానీ, మేకలకు కానీ, ఎస్టీ వాళ్ళ గోదలకు ఒక ఆవు వెంబడి 20 రూపాయలు తీసుకునేవాళ్ళు అప్పుడు. ఇది అడవులలో మేసినందుకు వాళ్ళు అది బంద్ చేయటం. ఇది కట్టే కొట్టుకొని బతకాలని చెప్పి వీళ్ళకు ఆహారం లేక వీళ్ళు ఇట్లాంటిగా దానికి సపోర్ట్ చేసినాం మేము. అట్లాంటిగా అప్పుడులో మీరు గెరిల్లా వార్లు ఏమున్నాయా? ఉన్నాయి. ఏమున్నాయి? అట్లా గెరిల్లా దాడులు చేసేటప్పుడు అంటే కొన్ని ఎక్కడ అంటే ఇప్పుడు ఇక్కడ రంగంపేట అని ఉంటుంది. రంగంపేటలో మేము ఆకలి దాడి చేసినాక పోలీసు వాళ్ళు వచ్చారు. వచ్చినాక ఏమైంది కదంటే పోలీసు వాళ్ళు వచ్చినాక ఇక్కడ గుండారం ఉంటుంది, అక్కడ దాడి చేసి మేము టచ్ చేసినాం. అక్కడ ఫైరింగ్ స్టార్ట్ చేసారు మాకు మీద. సిరిసిల్ల ఏరియాలో ఫైరింగ్ స్టార్ట్ చేస్తే తిప్పి కొట్టినాం పోలీసు వాళ్ళను. అంటే పోలీసు వాళ్ళు కూడా అందులో పేదోళ్ళు ఉన్నారు. ఎక్యూట్ షూటింగ్ చేయలేకపోతారు వాళ్ళు. ఎట్లా ఎక్యూట్ షూటింగ్ చేయలేకపోతారు? వాళ్ళు కూడా పేదోళ్ళే, కరెక్ట్ షూటింగ్ చేయరు మా మీద. వాళ్ళు కూడా పేదోళ్ళే. ఎందుకోసం అంటే ఇట్లాంటిగా వ్యక్తులు ఎట్లా ఉంటారంటే ఇప్పుడు ఎస్టీ వాళ్ళు చాలామంది ఏది పోలీసు దాంట్లో పోయినరు. అట్లా కొందరు ఏ రకంగా ఉంటారంటే వాళ్ళ ప్రమోషన్ కోసం చేస్తారు కొందరు. ఎస్టీ వాళ్ళు అయినప్పుడు కూడా ఏది లంబాడి కావచ్చు, గోండు కావచ్చు, కోయ కావచ్చు, చెంచు కావచ్చు, కొండరెడ్డి కావచ్చు, వాల్మీకులు కావచ్చు, ఇట్లాంటిగా వాళ్ళు చేస్తారు వీళ్ళు. అంటే అట్లాంటప్పుడు ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో చెప్పి ఎస్ఐ ఉండే ఇల్లంబాడే, ఆయన చాలా మంది రాతోడు ఆయన చాలా వరకు తండల మీద పడి కూడా ఆయన కులము మన లెక్క, మనం అడవులలో బతికిన వాళ్ళం, అడవి లెక్క కాకుండా క్రూరంగా ప్రవర్తించేది ఆయన. అట్లాంటి కొందరు ముస్లిమ్స్ వాళ్ళు చేసిన క్రూరమైన పని ఒకటి చెప్పండి. చాలా వరకు చేసిండు. ఎన్కౌంటర్లు చేసిండు ఆయన. ఎన్కౌంటర్లు కూడా చేసిండు. దాడులు చేసుకుంటూ ఒక్కొక్కళ్ళను మరీ తుక్కు కొట్టడం, పేర్లు చెప్పటం, పెట్రోల్ ఎక్కించటం, అట్లా కరెంట్ షాక్ పెట్టడం, ఇట్లాంటి ఈ గోళ్ళని పీకేసిండ్రు. అయ్యో ఆయన కాదు, నాకు కాదు, వేరే వాళ్ళకి. ఇప్పుడు ఇక్కడే నాకు గోళ్ళు పీకేసారు, నాకు కూడా పెట్రోల్ ఎక్కిస్తారు, నాకు బీర్సిస కొట్టింగ్ ఇట్లాంటిగా చాలా వరకు చేసిండ్రు. నేను సరెండర్ అయినప్పుడు కూడా జైల్లోకి బయటకు తీసి నన్ను రకరకాల ఎవరి కోసం వాళ్ళు హింస? నన్ను మీకు ఏమని అడిగేవారు? దళం ఎక్కడెక్కడి నుంచి, నీకు వెపన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, మీరు గ్రెనేడ్స్ ఎక్కడి నుంచి తీసుకుంటారు, మీరు ఎట్టెట్లున్నది, మీ మూమెంట్ ఏంటిది అది. కానీ ఇన్ని చిత్రహింసలు పెట్టినా కానీ, కనీసం చిత్రహింసలు పెట్టినా కానీ నా నుంచి కనీసం ఒక్క ఇంటికే మందం కూడా తీసుకోలేదు వాళ్ళు. ఆ సాగు కొప్పుకున్నాను నేను, సిద్ధమైపోయి ఇక చనిపోతాను అనుకున్నాను. నేను చనిపోతా అని చెప్పి నేను చనిపోతే నేను ఒక్కొని చనిపోతా, వందలాది కుటుంబాలు నిరాశ అయిపోతుంటాయి. మేము సాగుకైనా సిద్ధపడి ఈ రకంగా ఉండేవాళ్ళం మేము. సార్, నరేష్ గారు ఎన్కౌంటర్ అయినప్పుడు ఆయన మీకు ఏమనిపించిందండి? ఇక బాగా ఇక ఎట్లుంటుంది అంటే బాగా ఇది ఎందుకు మీ నుంచి మైదాన ప్రాంతానికి వచ్చాడు? ఎవరు? నరేష్ గారా? అంటే పార్టీ సెంట్రల్ కమిటీ వాళ్ళు ఎక్కడ పంపాలను అక్కడ, ఏ రకంగా ఇప్పటి నుంచి ఎట్లా పంపాలను అది. మాధవరెడ్డి గారు ఎన్కౌంటర్ ఇప్పుడు మాధవరెడ్డి గారు బ్లాస్టింగ్ ఇప్పుడు ఆయన ఉన్నాడు. హోమ్ మినిస్టర్ మాధవరెడ్డి బ్లాస్టింగ్ అప్పుడు కూడా ఉన్నారు ఆయన. అట్లా కొన్ని బ్లాస్టింగ్లలో కొన్ని దాంట్లో చాలా వరకు పాల్గొన్నాడు ఆయన. కానీ వాళ్ళు గుర్తొస్తే పానం మీరు అడుగుతుండ్రు కాబట్టి ఇక నా కడుపులో అది బాడీ తట్టుకోకుండా అంత దుఃఖం వస్తుంది. వాళ్ళు అంత మంచి వ్యక్తులు వాళ్ళు. చాలా అంటే వాళ్ళు యాదికొస్తున్న శంకర్ కానీ, నరేష్ కానీ, నల్లాజిరెడ్డి కానీ, శ్యామ్ ఇది పులియంజయ్య కానీ, వీళ్ళు చాలా అంటే మరీ దగ్గర ఉండేది నాకు. అట్లా బాగా ఇది ఉండేది వాళ్ళు.
అంటే వాళ్ళ ముగ్గురు గుర్తుకొచ్చినప్పుడు మీకు బాధగా ఉంటా అంటే వాళ్ళతో అంత అనుబంధం మీకు ఉంది. అనుబంధం బాగుంది. అంటే వాళ్ళు ప్రజల కోసం అంత త్యాగం చేశారు. ఆ త్యాగం చేసి త్యాగమూర్తులు కదా వాళ్ళు. ఇప్పుడు నిజమైన కమ్యూనిస్టులు అయిపోయారు కదా వాళ్ళు. సర్గస్తులు అయితే నిజమైన కమ్యూనిస్టులు అయిపోయారు. నిజంగా వాళ్ళు త్యాగాలు మాత్రం మర్చిపోని త్యాగాలు. అన్న మీరు నల్ల ఆదిరెడ్డి గారు, శైలం నరేష్ గారు తర్వాత ఎవరు వచ్చారు? శంకర్ వచ్చారు. అంటే ఇప్పుడు శైలం నరేష్ గారు ఎన్కౌంటర్ తర్వాత అప్పుడు పేపర్లో మావోయిస్ట్ పార్టీకి పెద్ద దెబ్బ, అది పీపుల్స్ వారికి, మావోయిస్ట్ పార్టీ లేదు అప్పుడు, పీపుల్స్ వారికి పెద్ద దెబ్బ, చిన్నాపల్లి దళం చిన్న భిన్నం అని ఒక వార్త వచ్చింది. అంటే ఏది శంకర్ చనిపోయినప్పుడు, శంకర్ చనిపోక ముందు కూడా మావోయిస్ట్ పార్టీకి నాయకులు లేరు అన్నది ఒకటి. ఏది శీలం నరేష్ ఇట్లా చనిపోయినప్పుడు, అది ఏది మళ్ళీ పులింజన్న చనిపోయినప్పుడు అది వాస్తవంగా పీపుల్స్ వార్ పార్టీకి చాలా పెద్ద దెబ్బ అన్నట్టు అది. అట్లాగే అదే మూమెంట్ లోపట ఇది మన పల్నాడు ఏరియాలో సూర్యం చనిపోవటం, అక్కడ పల్నాడు గుంటూరు జిల్లా పల్నాడు ఏరియాలో సూర్యం చనిపోవటం, ఇక్కడ అంజన్న చనిపోవటం, చాలా వరకు దెబ్బ బాగానే అయింది అప్పుడు. అట్లా తర్వాత ఎవరు వచ్చారు? అక్కడి నుంచి ఇక శీలం నరేష్ చనిపోయినాక అట్లాంటిగా శంకర్ వచ్చిండు. శంకర్ వచ్చినప్పుడు శంకర్కి అప్పుడు పార్టీలో ఉన్నారు అప్పటికే చాలా రోజులు అయింది, చాలా రోజుల నుంచే ఉన్నారు. అప్పుడు రాష్ట్ర కమిటీలోకి వెళ్ళిపోయింది ఆయన, ఇది శంకరు. అట్లా మార్కండేయ శంకరు. అట్లాగే నేను సిరినపల్లి ఏరియా కమాండర్గా నేను ప్రమోట్ అయిపోయినా, బిచ్చుకుంద చేసి సిరినపల్లికి వచ్చిన. అప్పుడు మళ్ళీ ఈ జనశక్తి వాళ్ళతో దాడులు మొదలైనవి. మాకు దాడులు మొదలైనప్పుడు ఏమైంది, ఇక మా వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేయటం, ఇచ్చి కొట్టడం, చంపటం, ఇట్లాంటిగా దాడులు. పెళ్ళిళ్ళకి పిల్లగా మా మిలిటెంట్ను ఇక్కడ అక్క పెళ్ళి, ఆయన పేరు కిరణ్, ఆ పిల్లగాని తీసుకెళ్ళి నరికిండ్రు. పెళ్ళిళ్ళకే తీసుకెళ్ళిండ్రు. పుస్తలు కట్టే టైంలో పూట తీసుకుపోయి నరికిండ్రు. చావలేదు పిల్లోడు. ఆ తల్వారుతో వేస్తుంటే ఆ తల్వారు అక్కడ మొగిపోయి ఇది అక్కడ గడ్డకు తగిలింది కాబట్టి ఆయన చావలేదు. పిల్లగాడు ఇప్పటికీ ఉన్నాడు ఆయన. అట్లాంటి దానికి ప్రతీకారం తీసుకున్నాం మేము. ఎట్లా అంటే నాగంపేట ఆ పిల్లగాని పట్టుకొచ్చి సిరిసిల్ల బ్రిడ్జ్ మీదకి పట్టుకొచ్చి నాగంపేటలో చంపడానికి తీసుకొస్తే నాగంపేటలో మేము దాడి చేసి అక్కడ మేము తలకాయలు కోసి మేము తీసుకెళ్ళి దుమాలని కట్టినాం తలలు. వాళ్ళ జనశక్తుల తలలు దుమాళ్ళ కట్టినాం ఇద్దరి. ఎందుకు? మా వాళ్ళని చంపుతురు కదా. అట్లాంటికే పోలీసు వాళ్ళు మా మీద మళ్ళీ దాడులు చేస్తుండ్రు కాబట్టి మేము పలానా దగ్గర వాళ్ళ బాడీ తలలు అక్కడికి తీసుకెళ్ళి కట్టినాము. ఆ బాడీని మళ్ళీ గంభీరాపేట పోలీస్ స్టేషన్కి పంపినాము మేము. ఏది చేస్తూ లారీలో అట్లాంటి. మరి పోలీసులు అనలేదా? పోలీసులు ఏమంటారు? పోలీసులు వాళ్ళు దమ్ముంటే రా ఇక చూద్దాం, ఇక ఎట్లా యుద్ధమే చేస్తున్నాం కదా, మీరు ఇట్లా చంపుతా అట్లా చంపుతా అంటారు, వచ్చి ఒకసారి చూసుకుందాం మనం. అదే సమయంలో గంభీరాపేటలో పోలీస్కి నక్సల్స్ మధ్యన పెద్ద వార్ అని వచ్చింది. ఒకసారి ఆ వార్ గురించి చెప్పండి. అక్కడ వాళ్ళు ఏం చెప్పేది, ఇక్కడ వాళ్ళు జనశక్తి వాళ్ళతో మా యుద్ధం జరుగుతుందా, అట్లా ఏం చేసేది వాళ్ళు అంటే ప్రతి ఆ ఏరియాలో ఈ ఏరియాలో తిరగకుండా బాగా మూమెంట్ బాగా ఇది చేస్తుండ్రు. అప్పుడు ఆ మూమెంట్ చేసే క్రమంలో పట్ట ఎక్కడ ఆ అడవి, అది గంభీరాపేట ఏరియాల ప్రాంతంలో అడవి ఉన్నది కాబట్టి ఆ అడవిలో కోయబెట్టు చేయటం బాగా ఇబ్బంది పెట్టారు. అప్పుడు మాకు వాళ్ళకి బాగా జరిగింది యుద్ధం అట్లాంటిగా. అదే సమయంలో సలీం దళం అని ఒక దళం ఉండేది. ఆ సలీం దళం అని చెప్పి అది బిచ్చుకుంద ఏరియాలో ఉండేది. సలీం ఎప్పుడైనా ఎదురయ్యారా? ఆ సలీము అంటే మా వాళ్ళే. ఇట్లా బిచ్చుకుంద ఏరియాలో కూడా నేను బిచ్చుకుంద, దెగులూరు, మద్నూరు, కంకిటి, ఇట్లా నారాయణ ఖేడ్ దాకా తిరిగేది మేము అక్కడ బిచ్చుకుంద ఏరియాలో. ఆయన సలీం అనేట ఆయన అక్కడ ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఆయన సలీం పేరు పెట్టుకున్నాడు. ఆయన ఒరిజినల్ పేరు ఆయన రాజన్న అని ఒరిజినల్ పేరు రాజన్న. ఆయన అయితే నేను హిమాము అని పేరు పెట్టుకున్నాను అక్కడ. ఎందుకంటే ఎక్కువ శాతం ముస్లిమ్స్ ఉంటారు అక్కడ. ఇక వేరే దగ్గర అంటే అక్కడ బట్టి అక్కడ ఏ జాతులు ఎవరు ఎక్కువ ఉంటారో వాళ్ళకు అనుకూలంగా పేర్లు మార్చుకోవాల్సిన అవసరాలు ఉంటాయి. ఎందుకంటే మా వాడు ముస్లిమ్స్ పేరుంటే మా వాడు అనే మంచి అనుబంధం ఏర్పడుతుంది. ఇట్లా అడవి ఆదిలాబాద్ సైడ్ పోతే అక్కడ రాజగొండు, మాడియాగొండు ఉంటుంది. మాడియాగొండు పేరు పెట్టుకుంటే అక్కడ రాజగొండు వాళ్ళ భార్యలు ఉంటారు కదా, వాళ్ళంతా అన్న అని పిలుస్తారు. మంచి దగ్గర. ఇక
మాడియాగొండ పేరు పెట్టుకుంటే రాజగొండ వాళ్ళు అన్న అని పిలుస్తారు. మాడియాగొండ వాళ్ళ పేరు పెట్టుకుంటే వాళ్ళు అన్న ఎట్లా దగ్గర అయిపోతారు అన్నట్టు. వాళ్ళు అడవి జీవులు కాబట్టి బాగా దగ్గర అవుతారు అట్లా. అన్న ఇక్కడ మీరు సిర్నాపల్లి వచ్చిన తర్వాత మీరు చేసిన మెరుపు దాడులు కానీ కరువు దాడులు కానీ ఏమైనా గుర్తున్నాయి? ఉన్నాయి అన్న. ఇప్పుడు కరువు దాడులు చేయటము ఇది పోలీసు వాళ్ళ మీదనే చాలా వరకు అటాక్ చేసినాం. పోలీసు వాళ్ళ అటాక్ చేసినప్పుడు సిరినపల్లి ఏరియాలో నేను ఉన్నప్పుడు ఇది చాలా నన్ను చంపాలని బాగా చేసిండు ఆయన. బాగా చేసిండంటే బాగా ఇక అక్కడి నుంచి నేను ఇది గంగొడ్డు నడికూడ దాకా తిరిగేది. అక్కడ వరదాకా కూడా నడికూడ దాకా తిరిగినప్పుడు అక్కడ ఎన్నిసార్లు తప్పించుకున్నామో అన్నిసార్లు తప్పించుకున్నాం. ఏం చేయాలనో అది చేసిండు. ఆఖరికి మామిడిపల్లి ఎన్కౌంటర్లో మా 3 కామ్రేడ్స్ చనిపోయారు. ఇది జ్యోతి చనిపోయింది, అట్లాగే ఇంకో కామ్రేడ్ చనిపోయిండు, ఇంకో కామ్రేడ్ చనిపోయిండు. అట్లా చాలా ఇబ్బంది పెట్టారు అప్పుడు. అట్లా జ్యోతి ఒక చేన్లో ఉంటే ఆమెను చాలా చిత్రహింసలు పెట్టి చంపేపించిండ్రు. ఎవరు అట్లా గారి టైంలోనే మీరు కూడా ప్రతిదాడులు చేశారు. ప్రతి దాడులు చేసినాం. వాళ్ళ మీద కూడా పోలీసులు చంపారు కదా. అవి జరుగుతూనే ఉన్నాయి. అవి యుద్ధం అది పోలీస్ మీద దాడులు ఉన్నాయా? పోలీస్ స్టేషన్ కాకుండా రైల్వే స్టేషన్లో ఏ రైల్వే స్టేషన్? సిరినపల్లి రైల్వే స్టేషన్ నుంచి వెపన్స్ సీజ్ చేసినాం. ఉప్పలవై రైల్వే స్టేషన్ నుండి వెపన్స్ మాకు అవసరం వెపన్స్. అన్న మీరు వర్గపోర్లు మీరున్నారు, మీకు వర్గ శత్రువు పోలీస్. వర్గ శత్రువులు పోలీసే కాదు, పోలీస్ అన్నది కాదు, ప్రభుత్వమే. అంటే ప్రభుత్వం తరపున్నారు కాబట్టి వాళ్ళు అట్లా ఉన్నారు. అట్లా వాళ్ళకి మీకు ఉన్న సమయంలో ప్రజలు నష్టపోకూడదు. మీరు పనిచేసేదే ప్రజల కోసం. కానీ నిజామాబాద్లో ఒక వాటర్ ట్యాంక్ కింద మీరు పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ చేయాలని చూశారు. అది మరి ఆ పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ అయితే పక్కన ఉన్న పీపుల్స్ అందరూ కూడా నష్టపోతారు. అది నష్టపోకుంటేనే చూడాలి కదా ఎట్లుంటుంది. వాటర్ ట్యాంక్ కింద పొల్యూషన్ స్టేషన్ గురించి చెప్పండి ఒకసారి. ఇప్పుడు చూడు, ఇక్కడ ఎంత దూరం మనకు ఇక్కడ ఉంది అనుకోండి, అది గుర్తుందా? అది ఉంది. ఎక్కడ ఎంత దూరంలో ఉంటాం మనం, ఎంత దూరం నుంచి బ్లాస్టింగ్ చేస్తాం. బ్లాస్టింగ్ చేస్తే పక్క ఇంటికి కానీ పక్క వాళ్ళకి కానీ నష్టం జరగదు. దాని బ్లాస్టింగ్ ఎంత దూరం, అది ఎట్లా చేయాలా, ఏ రకంగా డైనమైట్ ఎట్లా పెట్టాలన్నది దాన్ని కొన్ని నిబంధనలతోటి పెట్టి ఉంటుంది. అది అట్లా పక్కిండ్లు ఉన్నాయి అనుకోండి, లేకపోతే ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది, లేకపోతే ఇక్కడ ట్యాంక్ ఇది ఉంది అనుకోండి, అక్కడ పెడితే ఏమవుతుంది, చెల్లా చెదురు కాకుండా దాన్ని ఏ రూపకంగా పెడితే మనకు అనుకూలంగా. కేవలం శత్రువు చనిపోవడం అనేది మీ లక్ష్యం. అది ఓకే. కానీ వాటర్ ట్యాంక్ పక్కన పోలీస్ స్టేషన్ ఒకవేళ బ్లాస్ట్ అయ్యి ఉంటే వాటర్ ట్యాంక్ కూడా కూలిపోయేది, దాంతో చుట్టుపక్కల ప్రజలకి నష్టం జరిగేది, ప్రజలకు కూడా నీరు లేకుండా ఉంటుందని అప్పుడు పోలీసులు ఒక ప్రకటన చేశారు. అది వాళ్ళు చేసింది అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం చేసేదే ప్రజల కోసం, చేసే ప్రతి అడుగు వేసేదే ప్రజల కోసం. ప్రజలే మన నిర్మాతలు. ప్రజలే మన నిర్మాతలు అయినప్పుడు వాళ్ళని మనం నష్టపెట్టినప్పుడు వాళ్ళు మమ్మల్ని ఎందుకు చేరదీస్తారు? పోలీసు వాళ్ళ నుండి ఎందుకు మమ్మల్ని ఇది చేస్తారు? పోలీసు వాళ్ళు ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చిందంటే అన్నా పోలీసు వాళ్ళు వచ్చిండే అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మాకు ఎందుకు చెప్తారు? ఇక్కడ ముస్తవాద నుంచి వాళ్ళ జీబు వెళ్ళిందంటే వాళ్ళకన్నా ముందు, జీబు కన్నా ముందు మాకు వార్త అందుతుంది. కానీ అప్పట్లో కొంతమంది మావోయిస్ట్ పార్టీలో, పీపుల్స్ వార్ పార్టీలో కొంతమంది పోలీసులకు కూడా సమాచారం అందించేవారు మీ మూమెంట్. అది ఎక్కడ కానీ ఇప్పుడు ఇట్లాంటి దుర్మార్గులు చాలా వరకు పనిచేస్తుంది. ఇట్లా కానీ కత్తులు కానీ ఇట్లాంటి వాళ్ళు చాలా పెద్ద దెబ్బ తీసిండ్రు వాళ్ళు. అట్లాంటి వాళ్ళ మీద పార్టీ చర్య తీసుకోలేదు. ఇక తీసుకున్నాడు అంటే క్రమంగా అది ఎప్పుడు ఎవరి అనుభవం రీత్యా వాళ్ళే పోతుంటారు. తీసుకుంటుంది పార్టీ, వెనకైనా ముందైనా అది ఖచ్చితంగా శిక్షిస్తుంది. ఇవాళ కాకుండా రేపైనా కానీ. చనిపోయినరు కానీ విప్లవం ఎప్పుడూ చావదు. అది ఖచ్చితంగా అది బరబ్బరు ఇది ఉంటుంది.